ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్ లైక్ ఉమెన్ ఇప్పుడు అన్ని చోట్ల ఉంటున్నారు, దే ఆర్ వర్కింగ్ అండ్ ఆల్. వర్కింగ్ ఉమెన్ పట్ల సొసైటీ పర్సెప్షన్ కానీ వర్క్ ప్లేస్లో పర్సెప్షన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీలో కూడా వాళ్ళు పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ వర్క్ ప్లేస్లో అగ్రెసివ్, అరగెంట్ అని వెన్ షీఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ పెట్టినప్పుడు కానీ, లేదంటే సొసైటీ పరంగా వెన్ షీఈస్ టాకింగ్ విత్ ఎవ్రీ వన్ ఆర్ అది మెయింటైన్ చేయాలి వెన్ షీఈస్ వర్కింగ్, బట్ వాళ్ళ పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో వై దిస్ ఇస్ ఆల్ కమింగ్ అండ్ హౌ ఉమెన్ హ్యాస్ టు ఫేస్ ఇట్? సో వన్ మేజర్ రీజన్ అసలు ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ వస్తుంది అని అంటే, ఇన్ అ వే మనం చెప్పాలంటే వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ మేల్ డామినేటెడ్ సొసైటీ అండి. లైక్ వేర్ అండ్ ఉమెన్ వాజ్ అప్రెస్డ్, లైక్ షీ వాజ్ నాట్ గివెన్ హర్ రైట్స్, ఇవన్నీ ఉండే. సో మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా, లేదా దిస్ సొసైటీ మనం ఉన్నా కూడా, ఏదన్నా సరే అందులో ఏంటంటే విమెన్ వాజ్ ఆల్వేస్ కన్ఫైన్ టు వర్కింగ్ ఎట్ హోమ్, లైక్ అది హౌస్ హోల్డ్ చోర్స్ కానివ్వండి. సో షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, హౌస్ హోల్డ్ పనులు ఇవి చేసుకుంటూ ఉండేది అంతే. బట్ ఈవెన్చువల్లీ ఏంటంటే యాజ్ అండ్ వెన్ థింగ్స్ అండ్ ద టైమ్స్ చేంజ్డ్, టూ రీజన్స్ అండి. ఒకటి ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటంటే ఉట్టి భర్త సంపాదిస్తే సరిపోదు, ఇప్పుడు భార్య కూడా సంపాదించాల్సిందే, లైక్ కరెంట్లీ ఉన్న ఇన్ఫ్లేషన్కి. రెండోది ఏంటిదంటే ది లిబర్టీ దట్ ఉమెన్ హ్యాస్ గాట్, లైక్ యూనో ఇంతకు ముందు ఎడ్యుకేషన్ ఉండేది కాదు ఉమెన్కి, బట్ కరెంట్లీ ఉమెన్కి కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ థింగ్, లైక్ యూనో షీఈస్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ డిగ్రీ కూడా వచ్చింది. డిగ్రీ వచ్చి ఎందుకు ఇంట్లో ఊరుకునే ఉండాలి అనేసి వెళ్ళటము. అండ్ పాస్ట్లో కూడా విమెన్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్, కానీ ఆ డ్రీమ్స్ని ఒప్రెస్ చేసేవాళ్ళు. కానీ కరెంట్లీ ఏంటంటే విమెన్ ఈస్ గివెన్ దాట్ లిబర్టీ. ఇప్పుడు లిబర్టీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనమే ఏదైతే చూపించడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు చదివిచ్చారు, డిగ్రీ కూడా చేసుకున్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లేదు నువ్వు పని చేయొద్దు అనడం ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్లీ బికాస్ షీ విల్ హ్యావ్ హోప్స్. నాకు చిన్నప్పటి నుంచి చదివిలేదు, ఇంట్లో కూర్చోబెట్టారంటే అది వేరే విషయం. నేను చదివించి అంతా చేసినాక నువ్వు ఇంట్లో కూర్చోలేదు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళు వర్క్కి, నలుగురితో మాట్లాడద్దు అంటే వర్కౌట్ కాదు అది. లైక్ యూనో మనం ఒక వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు మింగిల్ విత్ అదర్స్. అట్లా లేకపోతే పనులు కావు మనకు అక్కడ. ఇలా మింగిల్ అయ్యేటప్పుడు జనరల్గా ఏంటంటే విమెన్కి ఒక కైండ్ ఆఫ్ లేబులింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు విసి చాలా మంది విమెన్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఉంటారనమాట. సో ఎక్స్ట్రోవర్ట్ ఉండి అందరితో బాగా మాట్లాడుతున్నారు అని అంటే ది ఫస్ట్ థాట్ దట్ a man gets or చుట్టుపక్కల ఉండే వాళ్ళకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే షీ ఈస్ ఈజీలీ అప్రోచబుల్ అనేసి అనుకుంటారు. దిస్ ఇస్ వన్ థింగ్, యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ ఒక అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్ ఉంది, అందరితో జోవియల్ గా మాట్లాడుతుంది అని అంటే అరే షీ ఈస్ వెరీ ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు ఈ అమ్మాయిని, షీ విల్ డూ అస్ ఫేవర్స్ అనేసి అట్లా అనుకుంటారు. సో దట్ ఈస్ వన్ లేబులింగ్ విచ్ హ్యాపెన్స్ విచ్ యూ షుడ్ అవాయిడ్. సి బేసిక్గా ఒక అబ్బాయి జోవియల్గా ఉంటే అలాగే అనుకుంటారా? అంటే హీఈస్ వెరీ అప్రోచబుల్, ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నువ్వు ఒక అబ్బాయిని అరే వానికి మంచి పర్సనాలిటీ ఉంది, వాడు మంచి జోవియల్, హీస్ అన్ ఎక్స్ట్రోవర్ట్ అని మంచి పాజిటివ్ లేబులింగ్స్ ఇచ్చి ఒక అమ్మాయి అలా ఉన్నప్పుడు నెగిటివ్ లేబుల్ ఇవ్వటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, నేను చూస్తుంటాను ఇట్లా వెళ్ళినప్పుడు కూడా వర్క్ ప్లేస్లో కూడా విత్ ఇన్ ది టీమ్ ఒక అబ్బాయి వ్యూ పాయింట్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే దే టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే సపోజ్ మేనేజర్ ఏదో చెప్పారో ఇది ఇలా కాదు ఇలా చేద్దాం అనేసి అన్నారు అనుకోండి, దే టేక్ ఇట్ పాజిటివ్లీ. బట్ మోస్ట్ టైమ్స్, నాట్ ఆల్వేస్, బట్ మోస్ట్ టైమ్స్ ఒక విమెన్ వచ్చి ఇది ఇలా కాదు ఇది ఇలా అని చెప్పారనుకోండి, చాలా మంది మనసులో మేము బయటకు చెప్తారో తెలియదు ఆ పీక్ నవ్వుతీ అనేసి, లేకపోతే అండర్ ఎస్టిమేట్ చేసేస్తారు ఇట్లా. సో అండర్ ఎస్టిమేట్ చేయడం, లేకపోతే ఆమె ఒపీనియన్ కి వాల్యూ ఇవ్వకపోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఐల్ టెల్ యూ ది థర్డ్ స్టేజ్ ఏంటంటే, ఏంటంటే జనరలీ కార్పొరేట్స్, మోస్ట్ కార్పొరేట్స్, లెట్ us టేక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, మోస్ట్ దాంట్లోనే యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ దాట్ మ్యాటర్, స్మోక్ జోన్లో ఒక అబ్బాయి స్మోక్ చేస్తూ ఉంటే నోబడీ కేర్స్, ఇట్స్ మెంట్ ఫర్ దాట్. స్మోక్ జోన్ ఇస్ మెంట్ ఫర్ స్మోకింగ్. ఒక అబ్బాయి స్మోక్ చేస్తూ ఉంటే నోబడీ కేర్స్. బట్ సడన్లీ ఐ సీ దాట్ ఒక అమ్మాయి స్మోక్ చేస్తుంది అని అంటే దే లుక్ ఎట్ ఇట్ వెరీ డిఫరెంట్లీ.
ఎగ్జాక్ట్లీ దే లేబులర్, దే సే దట్ అరే షీస్ అ బిచ్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఐ మీన్ దే జడ్జ్ విత్ ఆ సింగిల్ పాయింట్, ఆ సింగిల్ సిచువేషన్ తో దే జడ్జ్ ఫుల్ క్యారెక్టర్. అబ్సల్యూట్లీ. అరే నువ్వు ఎందుకు స్మోక్ చేస్తున్నావు, నువ్వు నీ ప్రెషర్ ఉంది, నీకు నీ జాబ్ లో ప్రెషర్ ఉంది, టు రిలీవ్ యువర్ సెల్ఫ్ యువర్ స్మోకింగ్, ఫైన్. సేమ్ జాబ్ ఒక అమ్మాయి చేస్తుంది, ఎందుకు స్మోక్ చేయదు? సో దీస్ థింగ్స్ ఏంటంటే ఐ అబ్సల్యూట్లీ గెట్ బాయిల్డ్ అప్ ఇలాంటివి చూస్తుంటే, ఈ డిస్క్రిమినేషన్ అవుతూ ఉంటే. ఇదంతా కార్పొరేట్ సైడ్. ఇంట్లో జరిగే డిస్క్రిమినేషన్ ఇంకో లెవెల్ ఉంటుంది మోస్ట్లీ. అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్, బట్ మోస్ట్లీ ఏమవుతుందంటే ఇంట్లో ఇప్పుడు ఒక చూసుకుంటే కనుక లైక్ ఇంట్లోనే ఉండి ఎవరైనా ఉంటే కనుక లైక్ షీఈస్ నాట్ వర్కింగ్ అనుకోండి, ఇంట్లో అన్ని పనులు నీట్గా చేసుకుంటారు బికాస్ దే హ్యావ్ టైం, రైట్? సో వంట వండడం కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్లో హౌస్ హోల్డ్ చోర్స్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి తను చేస్తుంది. ఒక వర్కింగ్ ఉమెన్ నువ్వు వర్క్ అంతా చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు కూడా చేయాలి, అది కూడా అదే లెవెల్లో చేయాలి, అన్నీ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఇస్ బ్రూటల్ అండి. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్రూటల్. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ ఇంట్లో కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఎస్పెషలీ యునో వెన్ ది ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి, ఎక్కువ శాతం చూసేది అత్త మామ దగ్గర వస్తుంటుంది, వేరే దే ఎక్స్పెక్ట్ దట్ ఇంట్లోకి వచ్చినాక పని చేసుకుంటుంది, పిల్లల్ని చూసుకోవట్లేదు అండ్ ఆల్. సో నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి 8 hours బయట వర్క్ చేస్తుంది, ఒక అబ్బాయి 8 hours వర్క్ చేసి వస్తున్నారు. బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చినాక హౌస్ హోల్డ్ వర్క్ మొత్తం అమ్మాయి ఎందుకు చేయాలి? షేర్ చేసుకోవచ్చు కదా, అబ్బాయి కూడా, అంటే హస్బెండ్ కూడా షేర్ చేసుకోవచ్చు కదా. వెరాజ్ దేశీ ఏంటంటే వర్క్ చేసి వచ్చారు, రెస్ట్ తీసుకొని తన్ని అని ఆయనతో అంటారు. నువ్వు రాగానే వంట చేయాలి, పిల్లల్ని చూడాలి అనే మాటే అంటారు, అనేస్తారు. అంటే మనకి ఫ్రస్ట్రేషన్స్ ఉండవు, మనకి రెస్ట్ అవసరం లేదు అంటే. సో ఇట్స్ లైక్ ఉమెన్ కి ఫేవర్ గా అసలు జనరల్ గా ఎక్కడ కనిపించదు, మనకి ఈ డిస్క్రిమినేషన్ కనిపించేస్తుంది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఒక అమ్మాయిని లైక్ గెట్ ఇన్ టు ది షూస్ ఆఫ్ హర్ అండ్ థింక్. అంటే మీరు ఒక అవుట్ సైడర్ లాగా చూడకండి. ఒక అమ్మాయి వాట్ ఈస్ దాట్ షీ గోస్ త్రూ ఆన్ అ డైలీ బేసిస్, అది చూసుకోవాలి మనం. అది చూసుకొని దెన్ యూ కెన్ కమ్ టు అ డెసిషన్. సో ఇప్పుడు మీరు ఏమనాలన్నా సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చింది సరే అయితే ఏంటి, ఇంట్లో పని చేయొచ్చు కదా, ఇంకో గంట పని చేయొచ్చు కదా, 2 hours పని చేసావు కదా అనేసి అట్లా అంటుంటారు. అండ్ చాలాసార్లు ఏంటంటే దే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ ఇన్-లాస్ స్పెషలీ, వాళ్ళంతా సంపాదిస్తున్నాడు కదా, నీకు వర్క్ చేసే అవసరం ఏముంది, రైట్? నువ్వు ఇంట్లో కూర్చొని ఇది చేయొచ్చు కదా. అంటే అమ్మాయికి డ్రీమ్స్ ఉండవా? అమ్మాయికి ప్యాషన్ ఉండదా? షీ యునో మేబీ తనకు ఒక డ్రీమ్ ఉండొచ్చు, ప్యాషన్ ఉండొచ్చు, షీ వాంట్స్ టు క్రియేట్ హర్ ఓన్ ఐడెంటిటీ అయి ఉండొచ్చు. ఇవన్నీ పట్టించుకోరు. వాడు సంపాదిస్తున్నాడు కదా, నీకేం అవసరం అంటే అంటే ఒక పర్సన్ వర్క్ చేసేది మనీ గురించే అని అనుకోవడం ఇస్ నాట్ కరెక్ట్. దే మే హ్యావ్ దర్ ఓన్ యునో రీజన్స్ ఫర్ వర్కింగ్. సో ఇలాంటి అన్ని పట్టించుకోకపోవడం ఉంటుంటాయి. కొందరు యునో దే వర్క్ ఫర్ ప్యాషన్, కొందరు దే వర్క్ ఫర్ మనీ, కొందరు దే వర్క్ బికాస్ ఆఫ్ కంపల్షన్. నేను రీసెంట్గా ఒకటి చూసానండి, లైక్ బస్లో స్పెషలీ, అంటే ఐ జస్ట్ ఇమాజిన్ యూనో బస్ కండక్టర్స్లో నేను ఫీమేల్ కండక్టర్స్ని కొన్నిసార్లు చూసున్నాను నేను. జస్ట్ ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ అబ్యూస్ దట్ దే హ్యావ్ టు గో త్రూ ఎవ్రీ డే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బస్సు ముందు నుంచి వెనక వరకు పోతూ ఉండాలి, వస్తుండాలి, అందరి మధ్యలో నుంచి నలిగి పోతూ ఉండాలి. అండ్ ఆ లాస్ట్ దాకా వెళ్ళి త్రూ ది మెన్ అగైన్ యూనో వెళ్ళి రావాలి అని అంటే ఎంత అబ్యూస్ అది, రైట్? వాట్ షీఈస్ గోయింగ్ త్రూ, బట్ స్టిల్ షీఈస్ డూయింగ్ అని అంటే దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ ఇట్, రైట్? సో వర్కింగ్ ఉమెన్ ని రెస్పెక్ట్ చేయాలి ఫర్ ఆల్ ది రీజన్స్ అండి. రెస్పెక్ట్ చేయండి, అంతేగాని ఇట్లా అబ్యూస్ చేసి లేబులింగ్ చేసి వాళ్ళని తొక్కేయడానికి ట్రై చేయొద్దు. ఎగ్జాక్ట్లీ. వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.